హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా ఆయన ఇరుముడి బ్లాగ్. మా ఆయన, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు, అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఆయన ముగ్గురు వేసుకున్నారనమాట అన్నయ్య. సో ముగ్గురు కలిసి వేసుకున్నారు, చాలా బాగా చేశారనమాట. 11 days వేసుకున్నారు మాల అనేది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామికి ఉప్పు కారం లేకుండా తినాలి కదా. సో అలాగని ఫస్ట్ టైం 11 days వేశారనమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మాల వేసుకోవాలని. మనకెందుకు అని చెప్పాను నేను మా ఆయనకి. బట్ మా ఆయన ఎప్పుడు ఏ రోజు అన్నాడు, కానీ ఈ ఇయర్ ఎందుకో మాల వేసుకున్నాము. మనకి ఏది మంచి జరగట్లేదు, ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ వెనకే ఆగిపోతుంది, ఏది ముందుకు వెళ్ళట్లేదు, వేసుకుందామని చెప్పేసి మా ఆయన గట్టిగా అనుకున్నాడు, వేసుకున్నాడు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 11 days అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. రోజు మార్నింగ్ లేచి స్నానాలు చేసుకుని దేవుడికి పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము భజన కూడా పెట్టాము ఇంట్లో, చాలా బాగా జరిగిందనమాట. సో చాలామందికి భజన పెట్టాము, అలాగే చాలామంది వచ్చి టిఫిన్ కూడా చేశారనమాట. సో మేమైతే ఇంటికాడ నుంచి అన్నీ వండుకొని వెళ్ళాము, అన్నం కూర అవన్నీ పులిహోర. అక్కడైతే చాలామంది జనాలు ఉంటారు కదా అని చెప్పేసి సో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇరుముడి కట్టించుకొని ముగ్గురికి ఇంకొక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము, కారు. ఇంకా అందులోనే వెళ్ళిపోయాము చాలామంది, మేము 20-30 మంది ఉంటాము. సో కార్ మాట్లాడుకొని వెళ్ళి టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని స్నానం చేసుకొని పాయసం అయితే వండాము. ఇంకా పాయసం వండిన తర్వాత పైకి, అంటే కొండపైన ఉంటుంది అనమాట, దేవుడు కొండపైన ఉంటాడు కదా. సో పైకి వెళ్ళి ఇంకా పాయసాన్నం, ఇంకా ఇరుముడి సామాన్లు అవన్నీ అక్కడ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారబ్బా. మేమైతే అలసిపోయామన్నమాట, ఇంకా చెప్పులు లేకుండా నడిచాము కదా. సో అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. సో చాలామంది భక్తులు మాల వేసుకున్నారు కదా, వాళ్ళు పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. కొంతమందికి అయితే దేవుడు అయితే ఇంకా ఒంట్లోకి ప్రవేశించి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలా అయితే మాట్లాడతాడో వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు, డ్యాన్స్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం అనమాట. సో నాకు దత్తాత్రేయ స్వామి, నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, బట్ ఈ స్వామి తెలియదు నాకు. దత్తాత్రేయ స్వామి మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన వాళ్ళు ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్తుంటారు. సో మాకు కూడా అలవాటు అయిపోయింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇరుముడి తీసేటప్పుడు జనాలు ఉన్నారబ్బా. అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం అసలు మర్చిపోతాం. అక్కడ చిన్నపిల్లలు అయితే ఇంకా అసలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మనకి దొరకరు, అంత జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా ఇరుముడి తీసేసాక మా ఆయన వాళ్ళు దేవుడికి దండం పెట్టుకొని ఇంకా కొంచెం పులిహార అన్నం అయితే తిన్నారు. తినేసిన తర్వాత అక్కడ ఇంకా తిరణాలు కదా, కొన్ని బొమ్మలు తీసుకున్నాము పిల్లల కోసం. అలాగే ఇంకా కాసేపు అక్కడ నడిచాము. వెళ్ళేటప్పుడు అయితే పెద్ద పాము ఎదురైంది. పాము ఎదురవడం వల్ల ఏమైనా కీడు జరుగుతుందా లేదా అనేది మీరు చెప్పండి ప్లీజ్.